నిర్లక్ష్యానికి గురైన సీతారామ ప్రాజెక్టు రైతాంగానికి నీరిచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాగర్ ఆయకట్టు స్థిరీకరణకు రాజీవ్ కెనాల్కు నిధులు మంజూరు చేశారన్నారు. దీంతో వైరా, పెనుపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. భద్రాద్రి రామాలయం విస్తరణకు ఆ పనులకు సీఎం 34 కోట్ల నిధులు మంజూరు చేశారని, ఖమ్మం జిల్లా ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. వైరా, తల్లాడ, పెనుబల్లి, వెంసూరు మండలాలకి ఆయకట్టుతో పాటు ఎగువనున్నటువంటి పెనుపాక నియోజకవర్గం, కొత్తగూడెం నియోజకవర్గం, అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆ రైతులు ఎండిపోతున్నటువంటి పంటలను కూడా ఆ వచ్చే నీళ్లతోటి కొంత సేవ్ చేసుకోవటం జరిగింది. దానికి నేను అడిగినప్పుడు ఆ కెనాల్స్ అన్నిటికీ అనుమతి రావాలి, టెండర్స్ పిలిచి పనులు చేయాలి అని అంటే ఆ 100 కిలోమీటర్లకైనా ఆ ప్రాజెక్టు యొక్క రివైజ్డ్ కాస్ట్ని అప్రూవ్ చేయాలి రాష్ట్ర క్యాబినెట్. వెంటనే క్యాబినెట్లో చర్చించి దాన్ని అప్రూవ్ చేయటం మూలాన ఈరోజు పెనుపాక నియోజకవర్గం, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో సుమారు 1,20,000 ఎకరాలకి కొత్తగా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. సాగర్ కింద ఉన్నటువంటి 1,20,000 ఎకరాలకి స్టెబిలైజేషన్ వస్తుంది. అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో డైరెక్ట్గా 70,000-80,000 ఎకరాలకి ఈ జూన్ నుంచి నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది.